విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కష్టపడాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఈస్నాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి తమ విద్యాభ్యాసం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నది వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకోవాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. తను ఇంటర్ చదివే సమయంలోనే ఐఐటీలో సీటు సాధన కోసం శ్రమించానని కలెక్టర్ తెలిపారు. మ్యాథ్స్, కెమిస్ట్రీలో అత్యధిక శాతం మార్కులు రావడంతో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 938 ర్యాంక్ సాధించామన్నారు. ఐఏఎస్ లో ర్యాంక్ సాధిస్తే ఎంతో మంది పేద ప్రజలకి సేవ చేసే అవకాశం దక్కుతుందన్న ఉద్దేశంతో సివిల్ సాధన కోసం శ్రమించినట్టు తెలిపారు. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా పర్టికులర్ ఈ గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెజ్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెజ్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలామందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది.